రే విక్కని ఎక్కడైనా చూసినావారా? రే విక్కని ఎక్కడైనా కనిపించిండారా? అబ్బా ఈ విక్యాన్ని ఇప్పుడు ఎక్కడైనా వెతకాలి నేను. ఎందుకు ఆడతారో తెలియదు అమ్మ. ఎందుకు ఫోన్లు కొంటారో తెలియదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ ఇయ్యరు. అన్న నమస్తే. నమస్తే. నువ్వేంద్రీడా? మా విక్యాన్ కోసం వచ్చిన అన్న. ఎన్నిసార్లు ఫోన్ చేసి లిఫ్ట్ ఇయ్యాడు వాడు. దేడి దిమ్మకి లెక్క ఉన్నావురా? ఆట ఆడుతుంటే వాడు ఫోన్ తీస్తాడారా? ఇంతకేడైనా వాడు మీవాడా? అదిగో విక్రంగాడు. ఉచ్చాగట్లేదారా? వాడు ఆడుతుంది కనబడట్లే, ఎట్లా వస్తాడు? దేడి దిమ్మకి లెక్క ఉన్నావు అన్న. 10th రిజల్ట్స్ వచ్చినాయి అన్న. అవునా? వచ్చినాయా? ఇంతకు నీది ఉందా పీకిందా? మన గురించి ఎందుకు అన్న? మరి నీదే అట్ట అట్ట అంటే వాడిది పీకినట్టేగా అన్నా. వాడు ఫస్ట్ వచ్చిండన్నా. ఫస్టా అంటే ఎంతరా? అది చెప్పుడు కదా అన్న. చూపిస్తావు. అంత వచ్చినాయి అన్న. అరే జల్ది దించండి రా. అరే విక్కీ రారా. వచ్చిన మేవాడు. ఏమరో విక్కీ హుషారున్నావు, మస్తాడున్నావు. నీ మీద పెట్టినా పోయేది పందెం. వస్తున్నా. ఎందుకు ఫోన్ కొంటావో అర్థం కాదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు. ఎందుకురా అంత ఆగమాగం అవుతుంటావు? ఆడుతున్నా కదా, జర్సేపు అయితే వస్తా కదా. మామా 10th రిజల్ట్స్ వచ్చినాయి మామా. ఇంతకు నాది ఉందా పోయిందారా? పోయిందేంద్రా? ఫస్ట్ ర్యాంక్ రా. అవునా? 10 GPA రా. ఇది పట్టుకో, నేను మా అయ్యకి చెప్పొస్తా. రే ఉండ్రా, నీకు వస్తున్నా. రాగరా అయ్యా, వస్తున్నా కదా. రారా నాయన, నువ్వు ఒకనివి. రే విక్కీగా. ఏంట్రా? పిలుస్తుంటే ఆగనే ఆగు. నువ్వు ఆగరా అయ్యా, మంచి ముచ్చట చెప్పాలి ఇంట్లో. అమ్మా, నానేడి? ఎందుకు అరుస్తున్నావు? ఏంటో ఉన్నాగా. అమ్మో ఇలా అయ్యున్నాడు. ఏం చెప్పు. నాన్న, నీకు విషయం చెప్పాలి. ఏందిరా? రిజల్ట్స్ వచ్చాయంటగా. అవును, మీకెట్లా తెలుసు? మీ హెచ్ఎం సార్ ఫోన్ చేసిండ్రా. నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటగా. కొడుకు గురించి పక్క వాళ్ళు ఎవరైనా గొప్పగా చెప్పినప్పుడే కదరా తండ్రి కళ్ళలో ఆనందం ఉండేది. ఆ ఆనందం ఏంటో ఇందాక మీ హెచ్ఎం సార్ ఫోన్ చేసినప్పుడారా తెలిసింది.
చాలా సంతోషంగా ఉందిరా. వెళ్ళు వెళ్ళి మీ అమ్మకు కూడా చెప్పు. ఏంటి నువ్వు ఇంకా అమ్మకు చెప్పలేదా? నేను చెప్పాననుకో సరేలే అని వెళ్ళిపోతుంది. అదే నువ్వు చెప్పావనుకో చాలా సంతోషిస్తుంది. అరే నీకోసం నీకన్నా ఎక్కువగా ఆలోచించేది మీ అమ్మేరా. వెళ్ళు వెళ్ళి చెప్పు. అమ్మా అమ్మా అమ్మా. ఏంద్రా అంత సంబరంగా ఉన్నావు? హాట్లో పైసలు ఏమన్నా వచ్చినాయా ఏంది? ఎప్పుడు గదేలల్లో అమ్మా నీది. మరి ఇంకేంది? అబ్బా కొడుకులో గుసగుసలు పెడుతున్నారు. ఏంది సంగతి? ఫస్ట్ నేను చెప్పేది వినమ్మా. ఏందో చెప్పురా. నా 10th లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందే. నిజమేనారా? అసలు ఈ ఊరికే కాదు ఈ మండలానికే ఫస్ట్ వచ్చినాను నేను. ఆ, పరమేశ్వరా దేవుడా అంత నీ మహిమే సామి. ఈసారి కొండకు తీసుకొచ్చి ఇటు చేత గుండు కొట్టిత్తాలే సామి. ఆ గుండు సంగతి తర్వాత ఫస్ట్ నేను చెప్పింది వెళ్ళి నాన్నకు చెప్పుపో. ఆయన నేను చెప్తే వింటాడా ఏందిరా? ఆయనతో మాట్లాడాలంటే నాకు భయం. నేను చెప్పను బాబోయ్. ఇగో నేను చెప్తున్నా కదా, ఫస్ట్ వెళ్ళి నాన్నకు చెప్పుపో, ఒప్పించుపో. సర్లే. శభాష్రా. ఊరిలో అందరికీ తెలియాలి చదువు అంటే ఎలా చదవాలి, శ్రద్ధగా ఎలా చదవాలి అనే విషయం కూడా బాగా చెప్పావురా, బాగా చూపించావురా. అందరికీ తెలియాలి. నేను ప్రతి ఒక్కడికి చెప్తాను. అయ్యా మనవనికి మంచి మార్కులు వచ్చినాయి కదా? వచ్చినాయి. అయితే ఆడు నీతో ఏదో చెప్పాలంటున్నాడయ్యా. ఏం కావాలంట అడగమను. నాన్న అది అరే మీ హెచ్ఎం గారు కాల్ చేసిండ్రా. హైదరాబాద్లో అదేదో చాలా మంచి కాలేజ్ అంటరా, ఫ్రీ సీట్ అంటూ కూడా రా. నువ్వు ఇంకా హ్యాపీగా అక్కడే చదువుకోరా, నీకు కూడా చాలా మంచిది. అది కాదు నాన్న, నేను ఇక్కడే ఉండి ఊరు పక్క కాలేజీలో పోయి జాయిన్ అవుతా. మా దోస్తులు కూడా అక్కడే చదువుకుంటున్నారు. 7 చదివింది ఇక చాలు. ఓ పక్కనేమో మంచి కాలేజు ఫ్రీ సీట్ అని చెప్తుంటే ఈ పనికిమాలిన కాలేజీలో చదువుతానంటావేందిరా? ఆడి దోస్తులందరూ ఏడుంటే ఆడొక్కడే అక్కడెట్టుంటాడయ్యా. నువ్వు నోర్మై. నీ వల్ల కదా ఆడు చెడిపోయింది. ఏడా ఉంటే అదే బాల్ పట్టుకుని అదే పనికిమాలిన దోస్తులతోని దోస్తానం చేస్తూ చెడిపోవడం నాకు ఇష్టం లేదు. వాడు హైదరాబాద్లోనే చదవాలి అంతే. నాకు మంచి మార్కులే వచ్చినాయి, నేను ఇక్కడే ఉండి ఇంకా బాగా చదువుకుంటా. బాగానే చదవడం వేరు, బాగుపడేలా చదవడం వేరు. ఇక్కడే ఉండి చదువుతానంటే బాగుపడవు. అయినా నీ బాగోగులు నీకన్నా నాకు బాగా తెలుసు. నువ్వు హైదరాబాద్లోనే చదువుకోవాలి అంతే. హైదరాబాద్లో ఒక్కడు ఎట్టుంటాడయ్యా? ఒక్కడే ఎందుకుంటాడే, అక్కడే ఉంటాడుగా నీ పనికి మాలిన చీకాకోవడం తమ్ముడు. చిన్మాలు అంటే అక్కడే పనికి మాలిన తిరుగుతూ ఉంటాడుగా, ఆడుతూ ఉంటాడులే. వారంలో బయలుదేరాలి, రెడీగా ఉండయా. అర్థమవుతుందా? Hello. When? Okay. Hey, what happened to you? Is everything all right? I think I should leave. Arushi! No, I have to leave. Bye. Hey, what happened? Arushi!
ఓ గుడ్ మార్నింగ్. లేచావా? Good morning. ఏంట్రా నైట్ ఏదో మాట్లాడాలన్నావు? రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చాయి. అయితే నాకు జస్ట్ యావరేజ్ మార్క్స్ వచ్చాయి. యావరేజ్ మార్క్సే వచ్చాయి. అయితే నేను ఎంత సీరియస్గా మాట్లాడుతుంటే మీకు క్యాజువల్గా ఉందా? టేక్ ఇట్. క్యాజువల్గా కాదురా. యావరేజ్ మార్క్స్ అంటే మంచి మార్క్స్ వచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇంకేం కావాలి? మీకు హ్యాపీగా ఉందేమో, నాకు లేదు. అర్థమైందిలే. నీకు వచ్చిన మార్క్స్ తోటి మీ మమ్మీ చదివిన కాలంలో నీకు సీట్ రాదని, అదే కానీ టెన్షను. ఐ రైట్? అంత మాత్రానికి ఇలా డల్ అయిపోతావా? డల్ కాదు డాడీ, మీకు కూడా తెలుసు కదా నేను ఇంత కష్టపడి చదివింది మమ్మీ కాలేజ్లో సీట్ కోసమే అని. ఇప్పుడు కుదరదు అంటే ఆ మాట నాకు నచ్చలేదు. ఓకే, మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? మీరే ఏదో ఒకటి సెట్ చేయాలి డాడీ. చాలు చాలు, చిన్నప్పటి నుంచి ఇలాంటివి చాలా చూసాం కానీ చూడరా, నీ రిజల్ట్ నీకంటే ముందు నేను చూశాను. చూడంగానే ఇమ్మీడియట్లీ కాలేజీకి ఫోన్ చేసి అడిగాను. అక్కడ మొత్తం లిమిటెడ్ సీట్స్ అంటారా, పైగా ర్యాంక్ వచ్చిన వాళ్ళకే సీట్స్ అంటున్నారు. మనలాంటి వాళ్ళకి కష్టం. పైగా ఫీజు ఎక్కువ పే చేస్తారని అంటే కూడా కన్విన్స్ అవ్వలేదు. ఇంకేం చేయలేంరా. అయితే నువ్వు ఏం చేయలేవు అంతే కదా. ఓకే, దీనికంటే బెటర్ కాలేజ్లో జాయిన్ చేపిస్తాను. ఇంతకంటే మంచి కాలేజా? ఎక్కడ డాడీ? హైదరాబాద్. హైదరాబాదా? నా వల్ల కాదు. నో, నాట్ ఎట్ ఆల్. ఐ కాంట్. పోనీ బెంగళూరులో జాయిన్ చెప్పమంటావా? మళ్ళీ ఇక్కడేనా? నో డాడీ. చూడరా, హైదరాబాద్లో కాలేజ్ ప్రిన్సిపల్ నాకు బాగా తెలుసు. అడగగానే సీట్ ఇచ్చాడు. ఆయన నీకు బెంగళూరు అయితే ఏముంది, హైదరాబాద్ అయితే ఉంది, ఢిల్లీ అయితే ఉంది. ఢిల్లీలో ట్రై చేయొచ్చు కదా డాడీ. చూడన్నా, ఢిల్లీలో మనకి ఛాన్స్ లేదు, బెంగళూరు నీకు నచ్చదు. మనకున్న ఆప్షన్ హైదరాబాద్. ఏదో ఒకటి సెట్ చేయొచ్చు కదా డాడీ, ప్లీజ్. అర్థం చేసుకోరా. చూడు, ఇంటర్మీడియట్ జస్ట్ 2 years. నువ్వు కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోతుంది. బట్ నువ్వు బీటెక్ మాత్రం మీ మమ్మీ చదివిన కాలంలో చదువుతావు. ఇట్స్ మై ప్రామిస్. ఇలాంటి ప్రామిస్లు చిన్నప్పటి నుంచి వింటున్నా. దండం మీకు. రేయ్, నీ ఇంటర్మీడియట్ అయిపోయాక కూడా నేను ఇదే మాట చెప్తాను. ఎందుకంటే నీ ప్రామిస్ ఎప్పుడు బ్రేక్ చేయను రా. ఏంటి సార్ అంత సీరియస్ ఆలోచిస్తున్నారు? నెక్స్ట్ టైం స్టేట్ ఫస్ట్ రావాలనా? మరి లేకపోతే ఏంట్రా, వారంకెళ్ళి చూస్తున్నా ఎట్లుండేటోని ఎట్లయిపోతున్నావు ఎరికేనా? థూ, అసలు ఏమైతుందో చెప్తేనే గారా తెలిసేది. థూ, ఏంది అది ఏమైందో చెప్తేనే గారా తెలిసేది. థూ, అరే నీకు ముచ్చడి తెలుసారా? నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చుడుతో నీ మల్లేష్ వాళ్ళ అయ్యా అని ట్రాక్టర్ పనులు పెట్టిండ్రా. ఏం మాట్లాడుతున్నావురా? నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చుడుతో ఆడిని పనిలో పెట్టడం ఏంది? ఇంతకేడున్నాడు రాడు? రే ఈడున్నారా? ఒరేయ్, ఆడేం చేస్తున్నావురా? ఈడేంది మీ అయ్య నిన్నేదో పనిలో పెట్టినాడు అంటుండు. అరే విక్రమ్గా, నీకు వచ్చిన ఫస్ట్ టైంకి మా అయ్య మస్తు అమాం చేసింది ఇంట్లో నిన్న. రారా, రాత్రి ఇన్నే పడినావారా? ఏయ్ ముందు మూసుకొని ఏమైందో చెప్పరా. అరే విక్కీగా, చెప్పు. మీ అయ్యకి మా అయ్య కూడా తెలిసే కదరా. తెలుసు. చెప్పు నాన్న, ఏమైంది? మలేషా ఇటు రారా, తినకాడికి సాలరా. అబ్బా, ఆడొక్కడు కొడుకే ఊళ్ళో చదువుతాడంట. నా కొడుకు చదవడా? రారా. ఏంది నాయన మంచి తినేటప్పుడే పిలిచినావు? నిన్నెప్పుడేమన్నా అడిగినానరా నేను? లేదు. నాకో మాట ఇస్తావా? చెప్పు. ఆ నర్సింగాడు కొడుకు కంటే నువ్వు 1 మార్క్ ఎక్కువ తెచ్చుకోవాలా. 1 మార్క్ ఎక్కువనా? ఖచ్చితంగా పక్కనైనా. ఆడు ఊరోళ్ళందరికీ చెప్తాన్నాడు నా కొడుకే చదువుతాడని. నువ్వే శాతగానోడువా? కాదు, కంటే నువ్వు 1 మార్క్ ఎక్కువ తెచ్చుకొని చూపియాలా.
ఖచ్చితంగా నాయనా తెచ్చుకొని చూపిస్తా. ఇక పోయి తిను. అలా మాయమాటలు సాకుగా నా ఇష్టం వచ్చినట్టు తిరుగుడు మొదలుపెట్టిన. ఒకరోజు పొద్దుగాల మా పక్కింటి సుజాతతో ఉండగా మా అయ్య చూసిండు. గంతే. ఏదో ఈ కాలం ఇట్లా నడుస్తుంది. ఏ ఊకో. ఉహుం. ఈ విషయాలు కూడా ఉన్నాయా నీకు? నాయనా అది ఇంటికి రారా నీ పని చెప్తా. చదువుకోమంటే ఆ పిల్లతో ముచ్చట్లేదురా. అది కాదు నాయనా, నువ్వే అన్న వానికన్నా ఎక్కువ మార్కులు రావాలని. ఆ పిల్ల దగ్గర స్టడీ మెటీరియల్ ఉంటే తెచ్చుకుందామని పోయినా నాయనా. గంతే నాయనా. నిజమా? నిజం నాయనా. ఖచ్చితంగా ర్యాంక్ వస్తుందా? బరాబర్ వస్తుంది నాయనా. అయ్యో ఎందుకంత ఆమెతున్నావురా? నన్ను చూడు ఎంత కూల్గా ఉన్నాను. అయ్యా గుడ్డు వీటిలో కొడికే నొప్పిందో. ఇంటికి రారా నా కొడక, నీ పని చెప్తా. ఏందిరా చదువుకోమంటేనేమో మొన్న ఆ పిల్లతో ముచ్చట్లు, ఇవాళేమో సిగరెట్లు. ఏంది? నాయనా సిగరెట్ తాగుతూ చదువు మస్తు అని ఒక బుక్లో రాసిరు నాయనా. ఏం బుక్ రా అది? అది ఫేస్బుక్ నాయనా. ఫేస్బుక్? ఆ, అదేం బుక్ రా? అది మస్తు పెద్ద బుక్ నాయనా. అందరు అల్లం చదువుతారు. ఓహో అంత పెద్ద బుక్క అయితే నిజమే ఉంటుందిలే. ర్యాంకు పక్కనా? పక్కా నాయనా. అయ్యో అదే చదువుకోపో. సరే నాయనా. అలా మళ్ళీ ఇంకోసారి తప్పించుకున్నారా? నా పుట్టినరోజు మీరు అందరు దావత్ అడిగారు కదా. నా దగ్గర పైసలు లేకుండే ఏం చేయాలనో అర్థం కాలే. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. వీడేంది అట్లా తిరుగుతుండు? రేయ్ ఆగురా. ఏందిరా అట్లా తిరుగుతున్నావు? ఏం కావాలరా? నాకు అర్జెంట్గా ఒక 30,000 నాయనా. 30,000? ఎందుకురా? నాయనా పక్కూరు ఏళ్ళమ్మ తల్లికి ముక్కు పెట్టుకున్నా నాయనా. ఎవడైనా పాస్ అయినాక తీరుస్తాడురా మొక్కు. నాయనా ఆ తల్లి అట్లాంటి ఇట్లాంటి తల్లి కాదు నాయనా. ముందే మొక్కు తీర్చాలి, లేకుంటే పాస్ చేయదు. దీనమ్మా ఇప్పటికిప్పుడు 30,000 అంటే? నాయనా నీ బీరువాల చేంజ్ చూసినా నాయనా, తీసుకోవాలన్నా అది? ర్యాంకు పక్క కదా. నీ మీద ఒట్టు నాయనా, గ్యారంటీ. పో తీసుకొని పో. కట్ చేసే రిజల్ట్స్ వచ్చినాయి. నాకు మోషన్స్ పట్టుకున్నాయి. సడన్గా మా ఇంటికి వచ్చిండ్రా. ఒక్క మాట గిట అనలే. సక్కా లోపలికి వేయండు, స్నానం చేసిండు, లుంగి కట్టుకున్నాడు, వచ్చిండు, అంతే. నాయనా మల్లేషా. ఏంది నాయనా కింది నుంచి పైదాకా మొత్తం కాషాయం వేసినావు? చెప్తాను నాయనా చెప్తాను. చదువుకోరా అంటే ఆ అమ్మాయిలతో సరసాలు. అమ్మని అమ్మ దొరికిపోయినాం అనుకుంటా. బుక్కు కాని బుక్ ఫేస్బుక్. ఎల్లమ్మ తల్లి మొక్కు 30,000 గొలుసు. అది కాదు నాయనా. నీ అబ్బరేయ్ నాయనా అద్దు నాన్న. నాయనా నా గొలుసు నాకు కావాలా? ఆగు నాయనా. రేపటి నుండి నాయనా ట్రాక్టర్ చదువుకుంటా పనికి నాయనా. పోయి నా గొలుసు నాకు తెచ్చి ఇక ఓ. సరే నాయనా. ఈ ఎల్లమ్మ తల్లి 30,000 సాహా. ట్రాక్టర్ పని. నువ్వేంద్రో పెద్ద స్టేట్ ర్యాంక్ వచ్చినట్టు నవ్వుతున్నావు? మూసుకోకంతే. నవ్వింది చాలు కానీ ఎప్పుడు జాయిన్ అవుతున్నాం రా కాలేజీలో? కాలేజ్లో నేను ఇక్కడ చదవట్లేదురా. అయ్యా గదేంద్రా, అందరం ఒకటే కాలేజ్ అనుకుంటున్నాం కదా. అనుకుంటే అయిపోతుందా రా? మన హెచ్ఎం సార్ గడు ఉన్నాడు కదా, ఆడి వల్ల హైదరాబాద్లో ఫ్రీ సీట్ అని మా అయ్యకి చెప్పిండు. మా అయ్యేమో హైదరాబాద్ పో అప్పుడే బాగుపడతావు, నా వల్ల కాదు నాన్న అంటే వింటాడా? సావద్దే. అది పరిస్థితి. చూడు విక్కీ, హైదరాబాద్లో ఉంటే మంచిదే కదరా. అరే నీకున్న టాలెంట్కి అదే కరెక్ట్ రా. నాకు ఆ టాలెంట్ ఉంటేనా కథ వేరే ఉండు. ఇటు చూడు, ఈ అవలాడు ఉన్నాడు చూసినావా? వీళ్ళ అయ్య దగ్గర పైసలు ఉన్నాయి కానీ వీడు చదవలేడు. ఆ కిరంగాడు ఉన్నాడు చూసినావా? వాళ్ళ అయ్య దగ్గర పైసలు లేవు, వాడు చదవలేడు. ఇక నా గురించా? మా అయ్యకి తెలియలేదు, మనకు చదువు రాదు. నీకేంద్రా పిలిచి మంచి ఫ్రీ సీట్ ఇస్తా అంటే పీకద్ది అన్నట్టు అట్లా తలకే కిందికి వేసినావు.
అరే చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నాం కదరా, నువ్వు వాడు నేను. ఇప్పుడు హైదరాబాద్ అంటే నా వల్ల కాదురా. పాలాగే పోరన్వారా నువ్వు? రాదు పోను ఏంద్రా ఇది? అయినా పండగల పబ్బులకు వస్తావు కదరా. దసరా ఒకటి, దీపావళి ఒకటి, సంక్రాంతి ఒకటి, గిన్ని పండగల పబ్బులకు వస్తావు కదరా. పోయి హ్యాపీగా మీ చెప్పింది చేయి. అంతలా మమ్మల్ని కలవాలనుకుంటే నైట్ బస్ ఎక్కితే తెల్లవారి వరకు ఇటు ఉంటావు. ఏం మనిషివిరా నువ్వు? అరే విక్కీ, మీ అయ్యకి నీ మీద మంచి నమ్మకం ఉందిరా, దాన్ని చెడగొట్టుకోకురా. అవురా విక్రమ్, నువ్వు అక్కడ చదువుడే బెటర్ రా. అరే మన మదన్ ఉన్నాడు కదరా, చక్కగా వెళ్ళి హైదరాబాద్లో చదువుకుండు, మంచిగా సెటిల్ అయినాడు. ఒకసారి ఆలోచించరా. సరే ఇట్లా కాదు కానీ నీకు యాదలో ఒక ముచ్చట చెప్తాను. మనం ఆడే ఫుట్బాలే తీసుకుందాం. ఇక్కడ ఆడేటోడు ఒకడు, ఆపేటోడు ఒకడు. వీళ్ళంతా ఆడేటోళ్ళు అయితే నేను ఆపేటోడిని. కానీ నువ్వెవరు? ఎవరిని వీరబాయి నువ్వు చెప్పు. పిచ్చోడా, ఇక్కడ బాల్ నువ్వేరా, ఇటు కొడితే అటు పీక్తావు. ఇప్పుడు నిన్ను సరస్వతి దేవచ్చి గోల్ కొడితే సీదా పోయి హైదరాబాద్లో పడ్డావు. ఇది మన ఊరు, మన గ్రౌండ్, నీ చుట్టూ మేమంతా ఉంటాం. కానీ అది హైదరాబాదు. నీ కోర్ట్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి, నీ ప్లేయర్స్ని నువ్వే వెతుక్కోవాలి. అది కదరా బాయ్ నీలో టాలెంట్ దమ్మును బయటికి తీసేది. అరే అవకాశం అందరికీ వస్తుందిరా భయ్, కానీ దాన్ని వాడుకోవడం ఒక్కడికి తెలుస్తుంది. సప్పుడు చేయకుండా నువ్వు హైదరాబాద్ పో. మా ఏంటి బట్టలు ఇలా పడేసావు? ల్యాప్టాప్ ఎవరైనా ఇలా మంచం మీద పెడతారా? అన్ని చిన్నపిల్లలా చేస్తున్నావు. కానీ త్వరగా చెయ్యి. నువ్వు ఇలానే సర్దావనుకో, మనం స్టార్ట్ అవడానికి ఇంకా 2 days పడుతుంది. సో మేక్ ఇట్ ఫాస్ట్. రేపు వెళ్తున్నాం అన్నావు డాడీ, ఇప్పుడు సడన్గా వెళ్తున్నామంటే ఎలా? ముందు నేను అదే అనుకున్నాను రా. సడన్గా బిజినెస్ ట్రిప్ ఒకటి వచ్చింది. మరి నేను కాలేజీలో జాయిన్ చెప్పాలంటే లేట్ అవుతుంది కదా, అందుకే ఇవాళ బయలుదేరుదాం అంటున్నాను. నీ బిజినెస్ ట్రిప్స్ కోసం నన్ను ఇరిటేట్ చేస్తున్నావు కదా. అబ్బా, ఇంతకుముందు ఎప్పుడైనా చేశానా? ఈ ఒక్కసారికే కదా. ఇది ఎలా మర్చిపోయాను? అన్ని కరెక్ట్ పెడుతున్నావా? ఏదో చదువుకుంటున్నా. ఈవిడ పెట్టే దాంట్లో ఇప్పుడు ఇది ఎక్కడ ఫిట్ చేయాలి? అబ్బా, నీకు తెలుసు కదరా నా బుక్స్ చదవకపోతే నిద్రపట్టదని. ప్లీజ్ ప్లీజ్. అన్నీ నా బ్యాగ్ లోనే పెట్టండి. మీ బ్యాగ్ లో ఏముంది అసలు? బిజినెస్ ట్రిప్కి వెళ్ళాలంటే మరి ల్యాప్టాప్ ఉండాలిగా. ల్యాప్టాప్ లేకుండా ఎలా వెళ్తాం? అందుకే ల్యాప్టాప్ నా బ్యాగ్లో పెట్టాను. ఓహో, ఒక్క బ్యాగ్ లో ల్యాప్టాప్ మాత్రమే. వావ్, నైస్ నైస్. ఎస్ చెప్పండి. ఓకే, నేను పే చేస్తాను. ముందే పే చేయాలా? కానీ నాకు ఫుల్ ఫర్నిచర్తో కావాలి. ఓకే, నేను హైదరాబాద్ వచ్చా కలుస్తాను. అయిందా? ఐ హేట్ లేజీ పీపుల్ ఇంక్లూడింగ్ యూ. ఎప్పుడు చూడు ఒక్క పని సరిగ్గా చెయ్యవు. నాలా పర్ఫెక్ట్గా ఉండొచ్చు కదరా, ఎందుకు నాలా ఉండరు? అందరు మీలా ఉండలేరు కదా. ఉండాలి, ఉండేలా చేస్తాను. ఇంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? డ్రెస్ మార్చుకుంటే అంత సెట్. టైం చూడు, లేట్ అయింది ఇప్పటికే. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవాలా? ఇంకా డ్రెస్ మార్చుకోవాలంట. ఛా! సర్లే, నేను కూడా వెళ్ళి డ్రెస్ మార్చుకొస్తాను. డాడీ Yes! ఇరిటేట్ చేస్తుంటాడు. కమ్ ఫాస్ట్, టైం అవుతుంది. ఏంటి సార్, ఏదో ఫర్నిచర్ అంటున్నారు? సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏంటది? సర్ప్రైజ్ ఏమైనా ప్రైజా? తీసి అందరి ముందు చూపించడానికి. చెప్పొచ్చు కదా డాడీ. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్. ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పు కదా డాడీ. మొదలెట్టావా? ఏదో పొరపాటున నోరు జారి సర్ప్రైజ్ అన్నానురా. నీ ముందు సర్ప్రైజ్ అని చెప్పి అన్నాననుకో, ఏదో పెద్ద సీక్రెట్ దాచిపెట్టినట్టే. అయితే చెప్పు కదా.
తప్పదా? ప్లీజ్ డాడీ. ఓకే. హా. నీకోసం హైదరాబాద్లో ఫుల్ ఫర్నిచర్డ్ ఫ్లాట్ రెంట్ తీసుకున్నాను. ఫ్లాట్ ఏమైందిరా, నువ్వేదో హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటే ఇలా డల్ అయిపోయావు? అక్క ఉండంగా ఫ్లాట్లో ఉండడం ఏంటి? చూడు ఆరుషి, మీ అక్క దృష్టిలో నేను నాన్న కాదురా, ఒక మర్డరర్ని. ఆ రోజు అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. నిజానికి అక్కడ చావాల్సింది నేను. అనుకోకుండా మీ అమ్మ అలా కేవలం నా నిర్లక్ష్యం వల్లే మీ అమ్మ చనిపోయిందని నా మీద కోపం దానికి. నా మొహం చూస్తేనే ఒక పాపం అన్నట్లు ఈ నాన్న వదిలిపెట్టి హైదరాబాద్ వెళ్ళిపోయింది అది. మొన్న నేను హైదరాబాద్లో కాలేజీలో జాయిన్ చేపిస్తాను మెసేజ్ పెట్టా. ఎవరు మెసేజ్ పెట్టిందో తెలుసా? మీకు నాకు సంబంధం లేదంట. సర్లే, ఈ డిస్టర్బెన్సెస్ నీకు ఉండొద్దని సపరేట్గా ఫ్లాట్ తీశాను. అర్థమైందా? బాక్స్ పెడుతున్నాను, తిను. తింటాలేమా. మంచిగా తిను బిడ్డ. సరే. టైంకి పండుకో. పడుకుంటామా. మంచిగా చదువుకో బిడ్డ. ఏడు గొడవలు పడ్డట్టు ఆడ గొడవలు పడమాక. ఎట్టుంటావో ఏమో, నాకు మస్తు భయం అవుతుంది. పంపించడం ఇష్టమే లేదు నాకు. కానీ మెయ్యి ఊరుకుంటాడా? ఊరో ఊరో అని పడ్డాడు. ఆడనే చదవాలంట. ఉంటాలేమా ఎలాగైనా. ఎందా ఇది పెట్టుకో. అరే అక్కడ మామ ఉన్నాడుగా, మామ చూసుకుంటాడుగా. నువ్వు పెట్టుకో. ఉన్నీలే ఉంచుకో. సర్లే. ఉన్నాడులే ఆడొక ఎదవా. సరిగా చదువుకోరంటే చదువు సగంలో ఆపేసి సినిమాలు అంటూ తిరుగుతున్నాడు. మంచిగా చదువుకునుంటే ఆ ప్రవీణ్ గాళ్ళ చక్కన ఆయన కొలువు చేసేటోడు. ఇంటేగా ఇగో మీ అమ్మ మగం చూసి ఆడనేం అనలేకపోయినా, కానీ నీ విషయంలో అట్లా కాని అనరా. సర్లే నాన్న, ఇప్పుడు ఏమైందని ఎందుకంత చిరాకైతున్నావు? అమ్మో చూసిండ్రా. ఏమ్రా నువ్వే కాలేజీలో చదువుతున్నావు? పెద్దనా మన పక్కూరు కాలేజీ జాయిన్ అవుతానా. అంతేలే, మనం ఇక్కడ ఉండాల్సిందే. మంచిగా ఉంటావు కదా? ఉంటామా. మంచిగా ఉండు. మంచిగా మాట్లాడు దోస్తులతో. సరే. నువ్వు బాగుపడాలన్నారా, మాకిష్టం లేకపోయినా నిన్ను పంపిస్తుంది. అది మొదలో ఉంచుకో. నే అరిసినన్ని మనసులో పెట్టుకోకుండా మంచిగా చదువుకో. చదివే నీకు అన్నీ ఇస్తుంది. నువ్వు కూడా బాగా చదువుకొని మంచి గొలువు చేయాలి, గదే మాకు సంతోషం. నువ్వు బాగుపడాలన్నా నాశనం అయిపోవాలన్నా ఇదే కరెక్ట్ వయసురా. నువ్వు ఏమి అవ్వాలనుకుంటున్నావో, ఏమి చెయ్యాలనుకుంటున్నావో ఖచ్చితంగా నిర్ణయించుకునే వయసు ఇదే. ముఖ్యంగా అమ్మాయిలు అంటూ వాళ్ళ వెనక తిరక్కు. ఏంది నాన్న ఏం మాట్లాడుతున్నావు? నువ్వు తిరగవలేరా, నువ్వు బుద్ధిమంతుడివే, నిన్ను నమ్ముతా. కానీ నీ వయసుని కాదురా. నీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థమైందిలే. సరే పదిలంగా పోయిరా. జాగ్రత్త బిడ్డ. సరే అమ్మా.